ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నాయుడుపేట చెన్నై జాతీయ రహదారి సమీపంలో శ్రీనివాసపురం అటవీ ప్రాంతంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన వివరాలను డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. 2,50,000 విలువలు చేసే 11.50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముఠాలోని 6 సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి ద్వారా గంజాయి సేవించే 14 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ హెచ్చరించారు. అడవి ప్రాంతంలో కొంతమంది గంజాయి పట్టుకొని ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తే 6 మంది వ్యక్తులు దొరికారు. అందులో వాళ్ళ దగ్గర నుంచి 11.5 అంటే 11.5 కేజీల గంజాయి దొరికింది. దాంట్లో బ్లెస్సన్ అనే అతను, కలపాటి జాన్ బ్లెస్సన్ అనే అతను కింగ్ పిన్గా ఉన్నాడు నాయుడుపేట టౌన్కు సంబంధించి. ఇతని మీద భద్రాచలంలో తర్వాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా పాత గంజాయి కేసులు ఉన్నాయి. ఆ బ్లెస్సన్ను కొన్ని తెలియని సోర్సెస్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి గంజాయి తెప్పించుకొని ఇక్కడ లోకల్గా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అమ్ముతున్నాడని వచ్చిన కన్ఫెషన్ మేరకు దాని మీద కేసు నమోదు చేసి నాయుడుపేట టౌన్ సీ గారు కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. దాంట్లో 6 మందిని అరెస్ట్ చేయడం, ఆ 6 మంది యొక్క ఇంట్రాగేషన్ ద్వారా సుమారుగా 14 మంది కన్జ్యూమర్స్, లోకల్గా ఉండేటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 14 మందిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళు కన్జ్యూమర్స్ తాగుతున్నారు కాబట్టి వాటిని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించడం అయింది. వాళ్ళ నేమ్స్ వివరాలు కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కన్జ్యూమర్స్ని పేర్లు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం. ఇది నాయుడుపేట టౌన్కు సంబంధించి లోకల్గా ఇది 2వ అతిపెద్ద గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి సప్లై చేసినటువంటి వాళ్ళు బయట జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాం. నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డేజ్ పేరుతోటి ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావడం, అమ్ముతున్నాం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి గురించిన సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. గంజాయి సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది.